ఇక్కడ ఒడిలో అన్నాడు. నేను అనుకుంటున్నాను మీ ఒడిలో, మీ చర్చిలో ఎట్లా వస్తుందంటే అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతలతో మనుషులు మీ ఒడిలో కొడుతురు. మీరు ఏ కొలతతో కొడుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడిన దేవుడు. మీరు అంటున్నాను క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. క్షమాపణ లేకపోతే క్షమించగలిగితే ఏకమవుతుంది. క్షమాపణ లేకపోతే విడిపోతుంది. ఇద్దరుగా విడిపోవచ్చు, ముగ్గురుగా విడిపోవచ్చు, 5 మందిగా విడిపోవచ్చు. క్షమాపణ ఏం చేస్తుందంటే కలుగుతుంది. అందుకే నేను జరిగిన విషయం చెప్పాను. 2 కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, కోట్ల విలువ కలిగిన కుటుంబాలు, కానీ ఒక చిన్న మాటలో డార్లింగ్ ఐ లవ్ యూ, ఐ వెయిటింగ్ ఫర్ యూ, ఐ ఎమ్ ఎట్ ద డోర్ ఆఫ్ డ్రీమ్ డోర్. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, ఇటుపక్క చూస్తే 20-30 కుటుంబాలు, అటుపక్క చూస్తే 20-30 కుటుంబాలు ఎయిర్పోర్ట్ బయట ఏకమైంది. కారణము క్షమించండి, మీరు క్షమించబడతారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. క్షమాపణ కానీ మనం కలిగి ఉంటే ఏకత్వం వస్తుంది. క్షమాపణ హృదయం మన జీవితంలో ఉంటే ఏకత్వాన్ని దేవుడు సహాయం చేస్తారు. ఎందుకు భిన్నత్వం, ఎందుకు వేరు వేరు, ఎందుకు వేరు వేరు, ఏమిటి కారణం, ఎందుకు జీవితం ఎందుకు జరుగుతూ ఉన్నది? కారణము క్షమించదగిన హృదయాలు లేవనమాట. దేవుడు వాక్యం చెప్తుంది, నీ ఒడిలో, నీ చర్చిలో, నీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు కుదిరించి దాని బాగా నిండుగా చేసి అది కుదిరించి నీ ఒడిలో అవి వస్తాయి. ఎప్పుడంటే మొట్టమొదటిగా క్షమించండి, మీరు క్షమించబడతారు అనే మాట గురించి దేవుడు వాక్యం చెప్తుంది. డిఎం మూడీ గారు ఆయన సేవ వచ్చిన తర్వాత, ఆయన సేవ ఆరంభానికి ముందు ఒక విషయం జ్ఞాపకం ఏంటంటే, నేను యవనస్తుగా ఉన్నప్పుడు ఒక యవనస్తులతో నేను పోట్లాడాను. కానీ నేను సేవకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి 5-6 years అయిపోయిందంట డిఎం మూడీ గారు. ఆయన వేరే దేశంలో ఉంటాడు. కాబట్టి నేను సేవకు వెళ్తున్నాను. నాకు ఒక్కటి జ్ఞాపకం ఉంది, నేను క్షమాపణ కోరుకోవాలని. అది ఎక్కి ఒక మధ్యలో ఒక దగ్గర దిగాడు. దిగి కూర్చోన్నాడు. నెక్స్ట్ ఫ్లైట్కి ఎవరైతే ఎక్కువ ఎక్కుతున్నాడే పోట్లాడి ఆయన కూడా ఏమవుతున్నాడంటే, నేను డిఎం మూడీ గారితో నాకు విరోధం ఉంది, నేను వెళ్ళి ఆయన కలుసుకోవాలి, ఆయన సేవలకు వచ్చాడని ఆయన కూడా ప్లేన్ ఎక్కి అదే ఎయిర్పోర్ట్ దిగినాను. ఇక డిఎం మూడీ గారు కూర్చోన్నాడు, అటుపక్క ఆయన కూర్చోన్నాడు. ఇద్దరి మనసులో ఏముందంటే, నేను వెళ్ళి అతని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. డిఎం మూడీ మనసులో ఏముందంటే, నేను వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. చూస్తుంటే ఇద్దరు ముఖాలు ఒకరు చూసుకుంటారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరు కౌలించు, నన్ను క్షమించు అని ఆయన అంటాడు. ఆయన అంటాడు, నన్ను క్షమించు అని ఆయన అంటాడు. జాగ్రత్తగా ఇద్దరు క్షమాపణ కోరుకున్నారు, ఇద్దరు ఏకమన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, క్షమించుడి, మీరు క్షమించబడతారు. కారణం ఏంటంటే, క్షమించడం వల్ల ఏకత్వం వస్తుంది. మనం ఒకరిని క్షమించడం వల్ల, మనం వెళ్ళి వారిని క్షమించు అని చెప్పడం వల్ల జరిగే కారణం ఏంటంటే, 2గా ఉన్నది, 3గా ఉన్నది, 4గా ఉన్నది ఏకత్వం వస్తుంది. మరియమ్మ యేసేపుకు ప్రదానం చేయబడ్డారు. తర్వాత తెలిసింది మరియమ్మ గర్భవతి అని, పరిశుద్ధాత్మ గర్భం ధరించి. ఇది యేసేపుకు తెలిసింది. యేసేపు అనుకున్న మనసుకి మాట ఏంటంటే, ఈమెను రహస్యముగా విడనాడాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రభుత్వ ప్రత్యక్షమైంది చెప్పుతే యేసేపుకి, జాగ్రత్త, నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. నువ్వు అన్నప్పుడు ఆయన మాట్లాడాడు, అతను వెళ్ళి తన భార్యను చేర్చుకునేను. తెలుగులో ఉందన్నమాట, ఆ మాట తెలుగులో ఉంది. ఆయన వెళ్ళి ఆమెను చేర్చుకునేను. నో
వాళ్ళ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బయటికి రావాలి అంటే, వాళ్ళ నుంచి యేసుక్రీస్తు బయటకు వచ్చి ప్రపంచాన్ని రక్షించాలి అంటే వీళ్ళిరువురు కలిసి క్షమాపణ పొందాలి. ఆయన వెళ్ళి ఆమెను హత్తుకునేను. దానికి గ్రీక్ భాషలో ఏముందంటే, అతను హత్తుకోవడం అనే మాటలు ఏమన్నా రాయబడిందంటే, చాలా గొప్పటువంటి నేను నిన్ను క్షమిస్తున్నాను, నాలో ఉన్న చెడ్డ ఆలోచన నేను తీసివేసుకుంటున్నాను అని హత్తుకోవడంలో వాళ్ళిద్దరూ సమాధానం పడ్డారు. వారు వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆ విధంగా జరిగిందంటే యేసుక్రీస్తు ఒక పేరు ఉంది, ఆయన సమాధానకర్త. ఆయన సమాధానకర్త. తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేకపోతే వచ్చిన వారి వల్ల క్రియ జరగదు, వచ్చిన వారి వల్ల కార్యం జరగదు. సమాధానం పడితేనే కానీ దేవుని కార్యం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, జరిగిన విషయం నేను చెప్తున్నా, వేరే విషయం నేను చెప్తున్నా. కాబట్టి అక్కడ అన్న మాట ఏంటంటే 6వ అధ్యాయము దాంట్లో చెప్తున్న మాట, క్షమించండి మీరు క్షమించబడతారు. క్షమించబడడం ద్వారా గొప్ప కార్యం జరుగుతాయి. క్షమించబడడం ద్వారా ఏకత్వం వస్తుంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 40వ వచనానికి దీనకలేదు. దయచేసి అపోస్తలులు వాక్యం చెప్పినప్పుడు జాగ్రత్త వినాలి. ఆ వాక్యం చెప్తూ ఉండగా ఆ పేతురు యోహానుడు ఆ రోజు దాదాపు 3000 మంది మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు అని చదువుతూ కిందకు పోతే ఒక మంచి మాట ఉంది. వారు ఏక మనస్కులు, వన్నెస్ ఇన్ స్పిరిట్. వారు ఏక మనస్కులై, వారు ఎప్పుడైతే ఏక మనస్కులు అయ్యారో, నా దగ్గర ఒక రికార్డు ఉంది, దయచేసి అది మీకు చూపిస్తాను. దయచేసి ఈ విషయాన్ని గురించి మీరు ఆలోచన చేయాలి. వారు ఎప్పుడైతే ఏక మనసు వారు కలిగి ఉన్నారో, దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కని మాట ప్రభు తెలియపరుస్తూ 3000 మంది 5000 మంది అయ్యారు. ఇంప్రూవ్మెంట్, సంఘాలలో ఇంప్రూవ్మెంట్. నేను మిమ్మల్ని కుదించి దాన్ని నిండించి మీ ఊరిలో పోస్తా, మీ చర్చిలో పోస్తా, మీ ఇంటిలో పోస్తా. కాబట్టి ఎప్పుడు వస్తుంది అంటే, ఒకరు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. ఏకత్వం. 3000 మందిలో ఏకత్వం వచ్చింది. 3000 మంది 5000 మంది అయ్యారు. 5000 మంది 8000 మంది అయ్యారు. 8000 మంది విస్తరించారు, అనేకులు అయ్యారు. అనేకులు విస్తరించారు. విస్తరించిన వారు బహుగా విస్తరించారు. చూడండి, పెరుగుతూ ఉంది. సంఘం పెరుగుతూ ఉంది. ఫెలోషిప్ పెరుగుతూ ఉంది. సహవాసం పెరుగుతూ ఉంది. ఎప్పుడు క్షమాపణలో ఏకత్వం వచ్చినప్పుడు 3000 మంది 5000, 8000, 5000, 3000, 5000, 8000 అనేకులు విస్తరించి, బహుగా విస్తరించి